హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళం. రీసెంట్గా మనకి ఫిబ్రవరి 1న ఇంటర్మ్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. అయితే ఈ కాంటెక్స్లో మనం ఫస్ట్ బడ్జెట్ డీటెయిల్స్, ఇంటర్మ్ బడ్జెట్ ఏంటి, జనరల్ బడ్జెట్ అంటే ఏంటి, దాని తర్వాత దీంట్లో ఓటాన్ అకౌంట్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నామండి. బట్ వీడియో కొంచెం లెంతీ కూడా అవ్వచ్చు. సో స్టే విత్ అస్ ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ ఆన్ ఇంటర్మ్ బడ్జెట్. మనకి ఈ బడ్జెట్ కంటే ముందు ఇంతకు ముందు అంటే ఎర్లియర్ బిఫోర్ టర్మ్స్ లో అంటే వెదర్ ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, సిన్స్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ టైం నుంచి కూడా ఎక్కువ సార్లు ఎవరు బడ్జెట్ ని ప్రజెంట్ చేశారని చూసుకుంటే మనకి మొరార్జీ దేశాయ్ గారు గవర్నమెంట్ లో ఎక్కువ సార్లు అంటే 10 times ప్రజెంట్ చేశారండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అండర్ నిర్మలా సీతారామన్ యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ గా ఇది 6th టైం అండి. సో ఇంటర్మ్ బడ్జెట్ అంటే ఏం లేదండి, మనకి జనరల్ ఎలక్షన్స్ 2024లో ఎనీవే బిట్వీన్ ఏప్రిల్ టు మే మధ్యలో ఉండొచ్చు కాబట్టి, సో ఫుల్ టర్మ్ బడ్జెట్ లేకుండా ఇంటర్మ్ బడ్జెట్, ఈ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లాన్ కోసం ఇంటర్మ్ బడ్జెట్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. దీంతో పాటు మనకి ఎకనామిక్ సర్వే అనేది జనరల్ గా ఇంటర్మ్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎకనామిక్ సర్వే అనే దాన్ని జనరల్ గా ఇంట్రొడ్యూస్ చేయరు. అలాగే మనకి it outlines the anticipated expenditure and receipts till the formation of the new government. So once elections జరిగిన తర్వాత న్యూ గవర్నమెంట్ ఏదైతే వస్తుందో ఆ న్యూ గవర్నమెంట్ అప్పటి వరకు ఉన్న ఎక్స్పెండిచర్స్, రిసీట్స్ ఈ షార్ట్ టర్మ్ ఒక 2 to 4 months వరకు మాత్రమే, 2 to 4 months జనరల్ గా ఇంటర్మ్ బడ్జెట్ ఉంటుందండి. సో వన్స్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరైతే వస్తారో ఆ గవర్నమెంట్ తర్వాత మళ్ళీ ఫుల్ బడ్జెట్ వాళ్ళు ప్రెజెంట్ చేసుకుంటారు. అయితే ద రూలింగ్ గవర్నమెంట్ కెనాట్ ఇంక్లూడ్ ఎనీ మేజర్ స్కీమ్. ఇక్కడ మనకి మేజర్ గా ఏంటంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎటువంటి మేజర్ స్కీమ్స్ అంటే ఎకనామిక్ స్కీమ్స్ ఏవైనా కూడా మేజర్ స్కీమ్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేసేదానికి ఛాన్స్ లేదు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది కూడా రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ లో అంటే ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఎటువంటి డెసిషన్స్, మేజర్ డెసిషన్స్ తీసుకోకూడదు ఇంటర్మ్ బడ్జెట్ లో. ద గవర్నమెంట్ ఇన్ పవర్ కెనాట్ ఆల్సో డెలివర్ ద ఎకనామిక్ సర్వే అలాంగ్ విత్ ద ఇంటర్మ్ బడ్జెట్. దాంతో పాటు మనకి ఎకనామిక్ సర్వే కూడా ఇంటర్మ్ బడ్జెట్ తో మనకి ప్రవేశపెట్టేదానికి కుదరదండి. అయితే మనకి ఈ బడ్జెట్ గురించి బేసిక్ డీటెయిల్స్ తీసుకుంటే, మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్స్ మల్టిపుల్ బడ్జెట్స్ ప్రీవియస్ టైమ్స్ లో మనకి 10 times వచ్చి మాక్సిమం మొరార్జీ దేశాయ్ గారు ఇంట్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత మనకి 6 times ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అంటే వేరియస్ టైమ్స్ లో కూడా మనకి బడ్జెట్ ఏంటంటే ఒక్కొక్కసారి బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఒక్కొక్క మేజర్ ఇష్యూస్ అనే దాన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఈ బడ్జెట్ కి సంబంధించి బేసిక్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, బడ్జెట్ అనేది ఫస్ట్ మనకి అదొక ఫ్రెంచ్ వర్డ్ అండి. సో బడ్జెట్ అనేది ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్. సో ఫ్రెంచ్ బొగటా అని పిలుస్తారు. సో బొగటా మీనింగ్ ఏంటంటే ఒక పౌచ్ లేదా ఒక బ్యాగ్ అని అర్థం. జనరల్ గా పౌచ్ ఆర్ బ్యాగ్. దాని తర్వాత మనకి ట్రెడిషనల్ గా బడ్జెట్ డాక్యుమెంట్స్ అనేది ఒక లెదర్ బ్యాగ్ లో కానీ ఒక బ్రీఫ్ కేస్ లో కానీ ప్రెజెంట్ చేస్తారు. లెదర్ బ్యాగ్ ఆర్ బ్రీఫ్ కేస్. అయితే మనకి బడ్జెట్ డాక్యుమెంట్స్ అనేటివి మనకి ఒక బడ్జెట్ చూసుకుంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుందండి మనకి ఫైనాన్షియల్ ఇయర్. ఏప్రిల్ 1 టు మార్చ్ 31 ఈ డ్యూరేషనే మనకి బడ్జెట్ ఇయర్ అని పిలుస్తారు. అఫీషియల్ గా మనకి ఈ బడ్జెట్ అనేది మనకి నోవేర్ మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్. మనకి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే 112 ఆర్టికల్ 112 ప్రకారం ఇది ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచరు అలాగే రిసీట్స్, ఎక్స్పెండిచర్స్ అలాగే రిసీట్స్ ఈ రెండు కలిపి మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కింద బడ్జెట్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారండి. వీటితో పాటు వేరియస్ రిమైనింగ్ మ్యాక్రో ఎకానమిక్ ఇండికేటర్స్ కూడా మనకి డిస్కస్ చేస్తారు. సో మేజర్ గా మనకి 112 అనేది అఫీషియల్ గా మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కింద మనకి బడ్జెట్ అనేదాన్ని డిస్కస్ చేసుకుంటామండి. అయితే మనకి బడ్జెట్ లో కూడా కొన్ని చేంజెస్ కూడా వచ్చాయి. అయితే మనకి బడ్జెట్
సెపరేట్‌గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్‌లో బడ్జెట్ డివిజన్ ఉంటది. బడ్జెట్ డివిజన్. సో, ఈ బడ్జెట్ డివిజన్ ఏంటంటే బడ్జెట్ ప్రిపరేషన్ అంతా ఈ బడ్జెట్ డివిజన్ చేస్తది. సో, ఇది మనకి ఎస్పెషల్లీ మనకి బడ్జెట్ డివిజన్‌లో కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డీఈఏ. డీఏ అనేది మనకి రెస్పాన్సిబుల్ ఫర్ బడ్జెట్ మేకింగ్ అండి. అంటే ఈ బడ్జెట్ ఎవరు తయారు చేస్తారని చూస్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్‌లో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఉంటది. ఆ బడ్జెట్ డివిజన్‌లో. దట్ ఈస్ ప్రిపేరింగ్ ద బడ్జెట్. అయితే మనకి ఓల్డ్ అండ్ న్యూ ట్రెండ్స్ తీసుకుంటే మనకి 2019 నుంచి మనకి 2019 నుంచి కూడా మనకేంటంటే ఈ బడ్జెట్ ఈ బ్రీఫ్ కేస్ ఏదైతే మనకి పౌచ్ గాని, బ్యాగ్ గాని ఈ పౌచ్ ఆర్ బ్యాగ్‌ని రీప్లేస్ చేశారండి. రీప్లేస్ చేసి బాహీ ఖాతా అంటే బాహీ ఖాతా అంటే జనరల్‌గా ఒక లెడ్జర్స్‌ని ర్యాప్ చేయడం. ర్యాప్ చేసిన లెడ్జర్స్‌ని తీసుకురావడం స్టార్ట్ చేశారు 2019 తర్వాత నుంచి. అంతకుముందు మనకి జనరల్‌గా ఒక పౌచో లేదంటే బ్యాగ్ టైపే ఉండేది మనకి. దీనికంటే ముందు మనకి ఈ బడ్జెట్ ప్రిపరేషన్ అండ్ బడ్జెట్ మొత్తం కూడా మనకేంటంటే హల్వా సెరమనీతో స్టార్ట్ అవుతుందండి. హల్వా సెరమనీ గురించి ఆల్రెడీ ఒక షార్ట్ కూడా ఉంది యూట్యూబ్‌లో. మీరు కావాలంటే అది ఒకసారి చూడొచ్చు. అలాగే మనకి ఇంతకుముందు మనకి 2017, 18 బడ్జెట్‌లో చూసుకుంటే మనకి రైల్వే బడ్జెట్ రైల్వే బడ్జెట్ అంతకుముందు సెపరేట్‌గా బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. 2017 బిఫోర్. దాని తర్వాత రైల్వే బడ్జెట్ ప్లస్ జనరల్ బడ్జెట్ 2 కలిపి మెర్జ్ చేసేసారండి. సో, ఇదొక మేజర్ డెసిషన్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ప్లాన్డ్ అండ్ నాన్ ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్స్. ప్లాన్డ్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్‌పెండిచర్. సో, ఇది గూడా మనకి ఇట్ హాస్ డన్ అవే. సో, ఇప్పుడు మనకి ప్లాన్డ్ అండ్ నాన్ ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్ అనేది ఏం లేదు. ఆ కాన్సెప్ట్ అనేది లేదు జనరల్‌గా. సో, మనకి ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఆర్టికల్ 112 ఆల్రెడీ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పాను కదా! ఇది మనకి కాన్స్టిట్యూషన్‌లో చూసుకుంటే అండర్ ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్‌లో ఉంటదండి. ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే మనకిక్కడ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఈ లోక్‌సభ ఫెయిల్స్ టు పాస్ ద యూనియన్ బడ్జెట్ జనరల్‌గా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ టెండర్స్ ద రిజిగ్నేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో, కంప్లీట్‌గా గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతది. సో, మనకేంటంటే వన్స్ బడ్జెట్ మనం పాస్ చేయలేకపోతే లోక్‌సభలో గవర్నమెంట్ అనేది రిజిగ్నేషన్ ఇవ్వాల్సిన నెసెసిటీ అయితే ఉంది. సో, మనకిక్కడ ఇంటర్మ్ బడ్జెట్ గురించి చూసుకుంటే ఇది ఫుల్ బడ్జెట్ కాదు కాబట్టి ఇంటర్మ్ బడ్జెట్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లాన్ ఇది. పర్పస్ ఎందుకంటే ఇది ఎసెన్షియల్ ఫర్ గవర్నమెంట్ ఫంక్షన్స్ అంటిల్ ద న్యూ అడ్మినిస్ట్రేషన్ అస్యూమ్స్ ఆఫీస్. సో, కొత్త గవర్నమెంట్ ఎవరైనా రావచ్చు. ఆ కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకి కూడా ఎసెన్షియల్ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్నిటికి కూడా డిస్రప్షన్ కాకుండా కంటిన్యూ చేసేదానికి ఈ ఆఫీస్ ఇది పర్పస్. జనరల్‌గా ఈ ఇంటర్మ్ బడ్జెట్ అనే దాన్ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అలాగే బడ్జెట్ టైమ్‌లైన్ చూసుకుంటే ద ఇంటర్మ్ బడ్జెట్స్ ఎఫెక్టివ్‌నెస్ ఎక్స్టెండ్స్ ఓన్లీ టిల్ March 31, 2024 రెస్ట్రిక్టింగ్ ద స్పెండింగ్ పవర్ ఆఫ్ ద కరెంట్ గవర్నమెంట్ దేర్ ఆఫ్టర్. సో, ప్రస్తుతం మార్చి 31 వరకు కూడా ఆల్రెడీ ఉన్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఆహ్, యుటిలైజ్ చేసుకోవచ్చు రిసోర్సెస్‌ని. వన్స్ మార్చ్ 31 అయిన తర్వాత వాళ్ళ స్పెండింగ్ పవర్ మొత్తం గూడా అంటే ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైనా గూడా వాళ్ళ స్పెండింగ్ పవర్ మొత్తం గూడా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. తర్వాత ఓట్స్ ఆన్ అకౌంట్ ప్రొవిజన్. యాస్ దేర్ ఈస్ నో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ అన్ ఇంటరమ్ బడ్జెట్, ద గవర్నమెంట్ యుటిలైజెస్ ఓట్ ఆన్ అకౌంట్ ప్రొవిజన్ టు సెక్యూర్ ఫండ్స్ ఫర్ ద ఇంటరమ్ పీరియడ్. ఇంటరమ్ పీరియడ్ కోసం ఏంటంటే మనకి ఓట్ ఆన్ అకౌంట్ అనే దాని ప్రొవిజన్ కింద ఈ ఇంటర్మ్ బడ్జెట్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అయితే మనకిక్కడ ఇంటర్మ్ బడ్జెట్‌కి, ఫుల్ బడ్జెట్‌కి ఒకసారి మేజర్ డిఫరెన్స్ చూసుకుంటే, ఇంటర్మ్ బడ్జెట్ ప్రెజెంటెడ్ బై ఔట్ గోయింగ్ గవర్నమెంట్ బిఫోర్ ఎలక్షన్స్. సో, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి, సో, బిఫోర్ ఎలక్షన్స్ ఇది ఇంట్రొడ్యూస్ చేస్తారు. ప్రెజెంటెడ్ బై ద న్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్. వన్స్ ఎలక్ట్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అయితది. స్కోప్ చూసుకుంటే కవర్స్ ఎక్స్‌పెండిచర్స్ అండ్ రిసీట్స్ ఫర్ ఏ షార్ట్ టర్మ్ పీరియడ్. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మ్ పీరియడ్. ఎన్‌కంపాసెస్ ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ ఫర్ ద ఫిజికల్ ఇయర్. కంప్లీట్‌గా ఇయర్‌కి 1 ఇయర్‌కిది.
ఇక్కడ ఎన్ష్యూర్స్ కంటిన్యూటీ ఆఫ్ ఎసెన్షియల్ ఫంక్షన్స్ టెంపరరీ. సో ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వాటిని కంటిన్యూ చేసేదానికి దీన్ని దట్ పర్పస్ ఓన్లీ ఇంటర్మ్ బడ్జెట్ విల్ అనౌన్స్ అండి. తర్వాత మనకి సర్వీస్ యాజ్ ఏ స్ట్రాటజిక్ గైడ్ ఫర్ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇక్కడ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ కి సర్వ్ చేసేదానికి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనకి బడ్జెట్ ఉంటుంది. పాలసీ అనౌన్స్మెంట్ చూసుకుంటే లిమిటెడ్ మేజర్ పాలసీ అనౌన్స్మెంట్స్, ఇక్కడ ఓన్లీ చాలా లిమిటెడ్ గా పాలసీ డెసిషన్స్ ఉంటాయండి. అలోస్ ఫర్ కాంప్రహెన్సివ్ పాలసీ డిక్లరేషన్. ఇక్కడ ఎకనామిక్ సర్వే నో ప్రెజెంటేషన్ బిఫోర్ ద ఇంటర్మ్ బడ్జెట్. ఇంటర్మ్ బడ్జెట్ ముందు ఎటువంటి ఎకనామిక్ సర్వే అనే దాన్ని అనౌన్స్ చేయరు. ఇక్కడ యూజువల్లీ ప్రెజెంటెడ్ ఏ డే బిఫోర్ ద ఫుల్ బడ్జెట్. ఫుల్ బడ్జెట్ పెట్టక ముందే మనకి ఎకనామిక్ సర్వే అనే దాన్ని రిలీజ్ చేస్తారు. సో ఇది బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్మ్ బడ్జెట్ కి అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కి అండి. అయితే ఇక్కడ ఓట్ ఆన్ అకౌంట్ కింద చూసుకుంటే అండ్ ఇంటర్మ్ బడ్జెట్ కన్వెన్షనల్లీ ఆల్సో కాల్డ్ ఏ ఓట్ ఆన్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. బికాస్ ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఆథరైజేషన్ టు ఇన్కర్ స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్స్ విచ్ ఈస్ నెసెసరీ టిల్ ఎ న్యూ గవర్నమెంట్ కమ్స్ టు ద పవర్. అయితే మనకి ఎఫెక్టివ్ పీరియడ్ అండ్ ఎక్స్టెన్షన్ చూసుకుంటే జనరల్లీ ఓట్ ఆన్ అకౌంట్ రిమైన్స్ ఎఫెక్టివ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months అండ్ కెన్ గెట్ అండ్ ఎక్స్టెన్షన్ ఇఫ్ రిక్వైర్డ్. సో జనరల్ గా ఏంటంటే 2 to 4 months వరకు ఉంటుందండి ఇది. సో కాన్స్టిట్యూషన్ బేసిస్ తీసుకుంటే మనకి ఆర్టికల్ 116 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అండర్ ఆర్టికల్ 116 ఓట్ ఆన్ అకౌంట్ ఈస్ అన్ అఫరెంట్ అలొకేషన్ ఆఫ్ బడ్జెట్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా టు ద ఇన్కంబెంట్ గవర్నమెంట్. సో ఈ ఓట్ ఆన్ అకౌంట్ కాన్స్టిట్యూషన్ బేసిస్ చూసుకుంటే మనకి ఆర్టికల్ 1116 ప్రకారం ఏంటంటే ఓట్ ఆన్ అకౌంట్ ఈజ్ అన్ అఫరెంట్ అలొకేషన్. అంటే ఫుల్ బడ్జెట్ లో నుంచి మనకి అఫరెంట్ అలొకేషన్ ఫర్ రెగ్యులర్ నెసెసిటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫంక్షనింగ్ అయ్యేదానికి మనకి బడ్జెట్ నుంచి, అంటే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా, మనకి ఫండ్స్ 3 types ఉంటాయి కదా. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా మన ఏదైనా ఫండ్స్ మనం యూటిలైజ్ చేసుకోవాలంటే పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి. సో ఈ పార్లమెంట్ అప్రూవల్ ఫర్ ఇన్కంబెంట్ గవర్నమెంట్, అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కోసం. అయితే అబౌట్ బడ్జెట్ గురించి చూసుకుంటే ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. బడ్జెట్ అనేది ఎక్కడ మనకి కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయలేదు. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. మనం ఆర్టికల్ 112 కింద ఇది ఉంటది. బడ్జెట్ వాట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. బడ్జెట్ పీరియడ్ మనకి April 1 నుంచి March 31 వరకు ఉంటుంది. ప్రిపేర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్ గా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, and is the nodal agency responsible for preparing with the budget. And if the budget is not passed by the Lok Sabha, the Prime Minister and his cabinets will have to resign. So ఇక్కడ ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. వన్స్ బడ్జెట్ పాస్ కాకపోతే వాట్ ఈస్ ద సొల్యూషన్ అని అడిగితే గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, ఇది యూనియన్ లెవెల్లో. ఇక్కడ స్టేట్ లో అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఎకనామిక్ సర్వే పర్పస్ ఎందుకు? ఎకనామిక్ సర్వే ప్రొవైడ్స్ అన్ అసెస్మెంట్ ఆఫ్ ద కంట్రీస్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్. ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అండ్ అనలైజెస్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ, ప్రస్తుతం ఏ విధంగా ఉంది. తర్వాత కీ ఇండికేటర్స్ ఇన్ ఎకనామిక్ సర్వే. ద సర్వే ఇన్క్లూడ్స్ ద కీ ఎకనామిక్ ఇండికేటర్స్. మనకి ఆల్రెడీ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది, తర్వాత ఇన్ఫ్లేషన్, తర్వాత ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది అనే దాన్ని జనరల్ గా ఎకనామిక్ సర్వేలో డిస్కస్ చేస్తారు. Strategic insights from economic survey. It offers insights and policy recommendations to support sustainable economic growth and development. So ఇక్కడ ఏంటంటే వన్స్ మనకి ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్ చూస్తే పాలసీ రికమెండేషన్స్ అంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కి ఎటువంటి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎటువంటి రికమెండేషన్స్ తీసుకుంటుంది అనేది మనం ఎకనామిక్ సర్వే నుంచి మెయిన్ గా డ్రా చేసుకోవచ్చు. అయితే మనకి ట్యాక్సెస్ గురించి ట్యాక్సెస్ లో దాని తర్వాత మనకి 2 types ఆఫ్ ట్యాక్సెస్ మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్స్ అవుతున్నాయి. దాని తర్వాత జనరల్ గా ఏంటంటే ట్యాక్స్ రెజ్యూమ్ లాస్ట్ జనరల్ బడ్జెట్ లో ఉన్న ట్యాక్స్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవేం చేంజ్ చేయలేదు. సో సాలరీడ్ ఇండివిజువల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అవి స్లాబ్స్ తగ్గిస్తారు అనుకున్నారు కానీ బట్ అటువంటిది ఏం లేదు. జనరల్ గా ఇవన్నీ ఏంటంటే జనరల్ గా జస్ట్ ఫ్యాక్ట్స్. హ్యావ్ టేకన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నిన్న రిలీజ్ చేసిన స్పీచ్ నుంచి నేను మొత్తం కూడా ఈ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ అండ్ రిటర్న్ ఫైల్స్ చూసుకుంటే ఓవర్ ద లాస్ట్ 10 years ద డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ హ్యావ్ మోర్ దాన్ ట్రిబుల్డ్ అంటే 3 times డైరెక్ట్ ట్యాక్స్ అనేది 3 times పెరిగిందని చెప్తున్నారు. అండ్ రిటర్న్ ఫైలర్స్ హ్యాస్ ఇంక్రీజ్ టు 2.4 times. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసే వాళ్ళు ఇయర్లీ 2.4 times కూడా ఇంక్రీజ్ అయ్యారని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ అని చెప్పొచ్చు.
ఇక్కడ మనకి 3 టైమ్స్ ఇంక్రీజ్ కూడా అయిందని చెప్తున్నాను. అంటే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నదంటే జనరల్‌గా ఏంటంటే ఈ ట్యాక్స్ కలెక్షన్స్ నుంచి వచ్చిన అమౌంట్. సో ఇవన్నీ కూడా జనరల్‌గా ఏంటంటే వెల్‌ఫేర్ యాక్టివిటీస్‌కో, లేదంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కో, లేదంటే రీపేమెంటో, అంటే ఆల్రెడీ బయట మనం తీసుకున్న లోన్స్‌కి రీపేమెంటో, వీటన్నిటికి కూడా యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది కాబట్టి ట్యాక్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అయినాయంటే జనరల్‌గా ఏంటంటే ఎకనామిక్ స్టెబిలిటీ ఉంది. అలాగే గ్రోత్ అవుతుందని అర్థం జనరల్‌గా. సో మనకి ఇక్కడ నో టాక్స్ లయబిలిటీ ఫర్ ఇన్‌కమ్ అప్ టు 7 లాక్స్. సో మనకి ఇక్కడ టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అప్ ఫ్రమ్ 2.2 లాక్స్. సో మనకి 2.2 లాక్స్ 2013, 14 బడ్జెట్‌లో చూసుకుంటే అప్పుడు 2.2 ఉండేది. ఇప్పుడు 7 లాక్స్ చేశారు దాన్ని. అలాగే మనకి రిటైల్ బిజినెస్‌కి, ప్రొఫెషనల్స్‌కి రిటైల్ బిజినెస్‌కి మనకి 2 క్రోర్స్ నుంచి 3 క్రోర్స్ చేశారు. ప్రొఫెషనల్స్‌కి అయితే 50 లాక్స్ నుంచి 75 లాక్స్ వరకు చేశారు. కార్పొరేట్ ఇన్‌కమ్ టాక్స్ డిక్రీజ్డ్ టు 22. సో మనకి 30% ఉంది ఆల్రెడీ. ఇది వేటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్, డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం అప్లికబుల్ ఇది. అదే మనకి కార్పొరేట్ ఇన్‌కమ్ టాక్స్ 15% అనేది న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఎవరైనా కొత్త కంపెనీస్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే కొత్త కంపెనీస్ తీసుకొస్తే యాస్ యూజువల్‌గా దే హావ్ టు పే కార్పొరేట్ ఇన్‌కమ్ టాక్స్ అట్ 15% అండి. తర్వాత అచీవ్‌మెంట్స్ ఇన్ టాక్స్ పేయర్ సర్వీసెస్. మనకి యావరేజ్ ప్రాసెసింగ్ టైమ్ ఆఫ్ టాక్స్ రిటర్న్స్ హాస్ రిడ్యూస్డ్ టు 10 డేస్ ఫ్రమ్ 93 డేస్. సో జనరల్‌గా 93 డేస్ నుంచి 10 డేస్ లోపలే మనకి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రాసెస్ మొత్తం గూడా చాలా వరకి ఈజీ చేశారని చెప్తున్నారు. అలాగే ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ అండ్ అప్పీల్ ఇంట్రొడ్యూస్డ్ ఫర్ గ్రేటర్ ఎఫిషియన్సీ. ఇది మనకి 2 ఇయర్స్ బ్యాక్ ఇంట్రొడ్యూస్ చేశారు. టాక్స్ పేయర్స్‌కి టాక్స్ మనం ఎవరైతే టాక్స్ కలెక్టింగ్ ఏజెన్సీస్ ఉంటారో వీళ్ళేంటంటే ఒకరికొకరు ఫేస్ తెలియక అవసరం లేదు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్. వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేసుకోవడం గాని, లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటి మీద వాళ్ళు సాల్వ్ చేసుకోవడం గూడా ఇవన్నీ కూడా చాలా వరకి గ్రేటర్ ఎఫిషియన్సీ ఈ ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ అనే దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్‌డేటెడ్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్. న్యూ ఫార్మ్ 26 ఏఎస్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ప్రీ ఫిల్డ్ టాక్స్ రిటర్న్స్ ఫర్ సింప్లిఫైడ్ రిటర్న్ ఫైలింగ్. సో సింప్లిఫికేషన్ చేశారని చెప్తున్నారు టాక్స్ రిటర్న్స్ కూడా. రీఫార్మ్స్ ఇన్ కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి లీడింగ్ టు రెడ్యూస్డ్ ఇంపోర్ట్ రిలీజ్ టైమ్ రిడక్షన్ బై 47%. ఇవన్నీ బేసిక్ ఫ్యాక్ట్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత ఇండైరెక్ట్ టాక్సెస్ చూసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రపోజెస్ టు రిటైన్ సేమ్ టాక్స్ రేట్స్ ఫర్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్. సో ఇండైరెక్ట్ టాక్సెస్‌కి అలాగే ఇంపోర్ట్ డ్యూటీస్‌కి టాక్స్ రేట్స్‌లో ఎటువంటి చేంజెస్ లేవని చెప్తున్నారు క్లియర్‌గా. అలాగే మనకి జీఎస్టీ యూనిఫైడ్ ద హైలీ ఫ్రాగ్మెంటెడ్ ఇండైరెక్ట్ టాక్స్ ఇన్ ఇండియా. యావరేజ్ మంత్లీ గ్రాస్ జీఎస్టీ కలెక్షన్ మనకి డబుల్ అయిందని చెప్తున్నారు. సో 1.6 lakhs crore this year. జీఎస్టీ టాక్స్ బేస్ హాస్ డబుల్డ్. సో జీఎస్టీ కూడా మనకి డబుల్ అయిందని చెప్తున్నారు. స్టేట్ జీఎస్టీ చూసుకుంటే స్టేట్ ఎస్‌జీఎస్టీ రెవెన్యూ బయాన్సీ ఇంక్లూడింగ్ ద కాంపెన్సేషన్ రిలేటెడ్ టు స్టేట్స్ ఇంక్రీజ్డ్ టు 1.22 ఇన్ పోస్ట్ జీఎస్టీ పీరియడ్. అంటే మనకి జీఎస్టీ 2017, 18లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2022, 23 వరకు కూడా ఏంటంటే కాంపెన్సేషన్ 0.72 ఉంటే ఇది ఇప్పుడు 1.22 వరకు కూడా ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. బట్ ఇది చాలా స్టేట్స్ ఇవి యాక్సెప్ట్ చేయరు జనరల్‌గా. అంటే ఏంటంటే వాళ్ళ జీఎస్టీ కలెక్షన్స్ వాళ్ళ జీఎస్టీ కలెక్షన్స్ అండ్ వీళ్ళు పే చేసే కాంపెన్సేషన్ ఎర్లియర్ మనకి 5 ఇయర్స్ కాంపెన్సేషన్ పీరియడ్ ఉండేది. ఈ టైంలో స్టేట్స్ ఏవైనా ఈ జీఎస్టీ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏదైనా లాసెస్ ఇంకర్ అయితే అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తా అని చెప్పింది. ఆ ఇష్యూస్ ఇప్పటికి స్టిల్ నడుస్తూనే ఉన్నాయి. వేరే స్టేట్ గవర్నమెంట్స్‌కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్‌కి కూడా. అలాగే 94% ఇండస్ట్రీ లీడర్స్ వ్యూ ట్రాన్సిషన్ టు జీఎస్టీ యాస్ ఎ లార్జ్‌లీ పాజిటివ్. చాలా వరకి కూడా మనకి జీఎస్టీలోకి ఇండస్ట్రీ లీడర్స్ కూడా 94% ట్రాన్సిట్ అయ్యారని చెప్తున్నారు. అంటే ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ అని చెప్పొచ్చు. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ. సో ఇన్ఫార్మల్ సెక్టార్స్‌లో లేకుండా ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ అని చెప్పొచ్చు. జీఎస్టీ లెడ్ టు సప్లై చైన్ ఆప్టిమైజేషన్. జీఎస్టీ reduced the compliance burden on the trade and industry. Lower logistics cost and taxes helped reduce the prices of goods and services, benefiting the consumers. సో లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గడం వల్ల అలాగే టాక్సెస్ మనకి తగ్గడం వల్ల ఏంటంటే అల్టిమేట్‌గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కన్స్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా చాలా వరకు ప్రైజెస్ తగ్గాయని చెప్తున్నారు. అలాగే బెనిఫిటింగ్ ద ఎండ్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది జనరల్‌గా ఇండైరెక్ట్ టాక్సెస్ గురించి. అలాగే మనకి ఈ హైలైట్స్ చూసుకుంటే పీపుల్ సెంట్రిక్ ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్. సో ఇలా చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి బడ్జెట్ డాక్యుమెంట్‌లో.
వికసిత్ భారత్ బై 2047. సో మనకి మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇయర్స్. ఈ 2047 అనే ఇయర్ అనేది ఆల్‌మోస్ట్ ప్రతి స్కీమ్‌కి మనకి అటాచ్ అయి ఉంటదండి ఇది. సో బై 2047 కల్లా, సో 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా! సో 2047. సో ఈ గ్యాప్‌లో 100 ఇయర్స్ గ్యాప్. సో డెవలప్డ్ కంట్రీ అనే ట్యాగ్ తీసుకురావాలని చెప్పి ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ టువార్డ్స్ ద మేకింగ్ ఇండియా వికసిత్ భారత్ బై 2047. వికసిత్ అంటే డెవలప్డ్ అండి. విత్ ఫోకస్ ఆన్ సబ్కా సాత్ సబ్కా వికాస్. తర్వాత ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. గవర్నమెంట్ హ్యాస్ బీన్ వర్కింగ్ టువార్డ్స్ ద ప్రమోటింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంక్లూజివిటీ. మనకి ఆల్మోస్ట్ మనకి హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ గాని, లేదంటే హర్ ఘర్ జల్ అని, అంటే హౌసింగ్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, తర్వాత హర్ ఘర్ జల్ అంటే ప్రతి ఇంటికి మంచినీటి పథకం, అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ ఫర్ ఆల్, కుకింగ్ గ్యాస్, తర్వాత బ్యాంక్ అకౌంట్స్ మనకి పీఎంజేడీవై కింద బ్యాంక్ అకౌంట్స్, తర్వాత అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ఆల్ ఇన్ రికార్డ్ టైమ్. సో ఇవన్నీ కూడా చాలా వరకి ఇంప్రూవ్‌మెంట్ జరిగింది. అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌లో కూడా మేజర్ రోల్ ప్లే చేశాయని చెప్పి కూడా చెప్తున్నారు వీళ్ళు. అలాగే సోషల్ జస్టిస్‌లో చూసుకుంటే మనకి 4 యాస్పెక్ట్స్ ఆఫ్ సొసైటీని మేజర్‌గా కవర్ చేయడం జరిగిందండి. దాన్ని సింపుల్‌గా జ్ఞాన్ అని పిలుద్దాం. జ్ఞాన్ అంటే గరీబ్. ఫస్ట్‌ది ఏంటంటే గరీబ్, పూర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. తర్వాత యూత్ పాపులేషను. అన్నదాత అంటే ఫార్మర్స్. తర్వాత నారి అంటే వుమెన్. సో ఈ 4 యాస్పెక్ట్స్ సోషల్ జస్టిస్ ఏ విధంగా వీళ్ళు జస్టిఫికేషన్ చేసుకుంటారనేది చూద్దాం ఒకసారి. సో మనకి గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్ అంటే గరీబ్ గురించి. పావర్టీ మనకి 25 క్రోర్ పీపుల్ ఔట్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ లాస్ట్ 10 ఇయర్స్. ఇది మనకి నీతి ఆయోగ్ రీసెంట్‌గా రిపోర్ట్ ఇచ్చిందండి. దీని ప్రకారం వీళ్ళు కోట్ చేస్తున్నారు. 25,00,00,000 మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి లాస్ట్ 10 ఇయర్స్‌లో అప్‌లిఫ్ట్ చేశామని చెప్తున్నారు. సో ఇది ఒక రకంగా కొద్దిగా కాంట్రోవర్షియల్ కూడా చెప్పొచ్చు. ఇది ఎగ్జాక్ట్ ఏ విధంగా వీళ్ళు కాలిక్యులేట్ చేశారో అనేది కూడా ఒక కాంట్రోవర్షీ అయితే నడుస్తుంది. మనకి కాంట్రోవర్సీ‌తో ప్రస్తుతానికి పని లేదు. పీఎం జన్‌ధన్ మనకి పీఎం జన్‌ధన్ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ 34,00,000 కోట్లు యూజింగ్ పీఎం ధన్ అకౌంట్స్ లెడ్ టు సేవింగ్స్ ఆఫ్ 2.11 lakh crore ఫర్ ద గవర్నమెంట్. సో మనకేంటంటే ఈ పీఎం జన్‌ధన్ యోజన కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఈ ప్రోగ్రామ్ వల్ల గవర్నమెంట్‌కి 2.7 lakh crore వరకి సేవ్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్‌గా మనం అకౌంట్స్‌లో లేదా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారానో వీటి వల్ల మనం డైరెక్ట్‌గా బెనిఫిషరీస్‌కి మనం అమౌంట్ పంపించినప్పుడు చాలా వరకు లీకేజెస్ ఉన్నాయి కాబట్టి 2.7 లాక్ క్రోర్ వరకి గవర్నమెంట్‌కి సేవ్ అయిందని చెప్తున్నారు. అలాగే పీఎం స్వానిధి. ఈ పీఎం స్వానిధి ఇది మనకి లాక్‌డౌన్ టైమ్‌లో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్‌కి లైవ్లీహుడ్ ఆహ్, లేకపోవడం వల్ల వాళ్ళకేం చేశారంటే ఒక 10,000 రూపీస్ వరకి గవర్నమెంట్ క్యాపిటల్ ఇచ్చిందండి. సో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి. అయితే వీళ్ళేంటంటే చిన్న చిన్న వెండర్స్‌కి వీళ్ళ రీపేమెంట్ గూడా మనకేంటంటే ప్రస్తుతం ఇదే బెటర్ ఛాన్స్ కాబట్టి డిజిటల్ పేమెంట్స్‌ని అలవాటు చేశారు వీళ్ళకి. అంటే వీళ్ళు రీపేమెంట్ గూడా డిజిటల్ పేమెంట్స్‌లో చేసుకోవచ్చు. సో, మనకి ప్రొవైడెడ్ క్రెడిట్ అసిస్టెన్స్ టు 78,00,000 స్ట్రీట్ వెండర్స్. 2.3 లాక్ హావ్ రిసీవ్డ్ క్రెడిట్ ఫర్ ద థర్డ్ టైమ్. సో, మనకి 2020, 21 ఆ టైంలో స్టార్ట్ అయింది ఇది. ఇప్పుడు థర్డ్ టైమ్ వరకి చూసుకుంటే మొత్తానికి బెనిఫిషరీస్ 78,00,000 స్ట్రీట్ వెండర్స్ ఉన్నారని చెప్తున్నారు. పీఎం జన్మన్ యోజన ఎయిడ్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ పర్టిక్యులర్‌లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో, ఇది మనకి డిసెంబర్‌లో మనకి లాంచ్ చేశారండి. బిర్సా ముండా ట్రైబల్ లీడర్ ఉన్నారు కదా! ఈ ట్రైబల్ లీడర్ కాంటెక్స్ట్‌లో మనకి ఈ పీఎం జన్మన్ యోజన అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. పీఎం విశ్వకర్మ యోజన అనేది కూడా మనకి ఆర్టిషన్స్ కావచ్చు, లేదంటే క్రాఫ్ట్స్ పీపుల్ కావచ్చు, అంటే ఆల్మోస్ట్ 18 ట్రేడ్స్‌లో ఎవరైతే ఉన్నారో, ఈ ట్రేడ్స్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా వీళ్ళు గరీబ్ పేదల్ని ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత వెల్‌ఫేర్ ఆఫ్ అన్నదాత ఫార్మర్స్‌కి సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ యోజన, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, తర్వాత ఫసల్ బీమా యోజన అంటే క్రాప్ ఇన్సూరెన్స్, తర్వాత ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఈనామ్ అనేది ఏంటంటే ఇంతకుముందు మనకి ఏపీఎం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్.
ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసేసారు. ఇంటిగ్రేటెడ్ అంటే మండీస్ మనకు జనరల్‌గా మండీస్ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా ఎలక్ట్రానికల్‌గా ఇంటిగ్రేట్ చేసేసారు. ప్రొవైడింగ్ సర్వీసెస్ టు 1.8 క్రోర్ ఫార్మర్స్. దీనివల్ల ఏంటంటే 1.8 క్రోర్ ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారని చెప్తున్నారు. విత్ ట్రేడింగ్ వాల్యూమ్ ఆఫ్ 3,00,000 క్రోర్స్. సో, జనరల్‌గా మనకి ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ కింద ఎవరైనా బెనిఫిట్ పొందుతున్నారు, లేదంటే అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందంటే జనరల్‌గా ఏంటంటే గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు గెట్ మోర్ ఫార్మలైజ్డ్. సో, వన్స్ నువ్వు ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్‌లో గవర్నమెంట్ ఇచ్చిన ఏదైనా స్కీమ్స్ ఏవైనా నువ్వు యుటిలైజ్ చేసుకుంటున్నా, లేదంటే నువ్వు ఒక ఫార్మలైజ్డ్ సెక్టార్ లేకొస్తే ఏంటంటే గవర్నమెంట్ హావ్ రెగ్యులర్ వ్యూ అంటే మీ బిజినెస్ ఎలా జరుగుతుంది? లేదంటే మీరు ఫార్మలైజ్డ్ సెక్టార్స్‌లో ఉన్నారా లేదా? లేదంటే మీరు టాక్స్ పేయర్సా? లేదంటే మీకేమైనా టాక్స్ ఇన్సెంటివ్స్ కావాలా? ఇలాంటి ఇష్యూస్ కూడా చాలా వరకేంటంటే ఈ ఫార్మలైజ్డ్ సెక్టార్స్‌లోనే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ఫార్మల్ సెక్టార్‌లో తెలీదు. అవి గవర్నమెంట్‌తో రెగ్యులేట్ కాలేవు. తర్వాత గవర్నమెంట్‌తో రిజిస్టర్ కావు. సో, చాలా వరకి మనకి ఆల్‌మోస్ట్ 90-95% ఇన్ఫార్మల్ సెక్టారే ఉంది గాబట్టి, సో, ఇవన్నీ కూడా జనరల్‌గా కుదరవు. సో, వీటన్నిటిని గ్రాడ్యువల్‌గా ఏం చేస్తున్నారంటే ఫార్మలైజ్ చేస్తున్నారు. సో, ఆ ఫార్మలైజేషన్ ప్రాసెస్‌లోనే ఈ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈనామ్ అనే దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఇంట్రొడ్యూస్ చేసి కూడా చాలా ఇయర్స్ అయిందండి. నాట్ ఏ రీసెంట్ వన్. తర్వాత మూవ్‌మెంట్ ఆఫ్ నారీ శక్తి. వుమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఏం చేశారు? ముద్రా యోజన, ముద్రా లోన్స్ ఉంటాయి మనకి. ముద్రా లోన్స్ అనేటివి సిడ్బీ అనే ఒక బ్యాంక్ ఉంటది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్. ఈ సిడ్బీ అనేది ఒక 3 టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తారండి. సో, మనకి 30 క్రోర్ ముద్రా యోజన లోన్స్ గివెన్ టు వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి 30,00,00,000 లోన్‌లు ఇచ్చామని చెప్తున్నారు. ఫీమేల్ ఎన్రోల్‌మెంట్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజీలో చూస్తే ఇంక్రీజ్డ్ ఫీమేల్ ఎన్రోల్‌మెంట్ ఇన్ హైర్ ఎడ్యుకేషన్. హైర్ ఎడ్యుకేషన్‌లో 28% ఇన్ 10 ఇయర్స్‌లో మనకి 10 ఇయర్స్‌లో 28% పెరిగిందని చెప్తున్నారు. 43% ఫర్ ఫీమేల్ ఎన్రోల్‌మెంట్ ఇన్ స్టెమ్ కోర్సెస్. స్టెమ్ కోర్సెస్‌లో మనకి 43% పెరిగిందని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. మనకి స్టెమ్ కోర్సెస్ అనేది జనరల్‌గా మనకేంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానో, లేదంటే యూకేనో, ఆస్ట్రేలియాలో, కెనడాలోనో ఇక్కడ ఎంఎస్ చేసేదానికి వెళ్ళే వాళ్ళకి జనరల్‌గా ఈ టర్మ్స్ అనేటివి బాగా గుర్తుంటాయి. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగు, మేనేజ్మెంట్ ఇట్లా. స్టెమ్ అంటే. పీఎం ఆవాస్ యోజన. సో, హౌసింగ్ ఫర్ ఆల్ యోజన కింద ఓవర్ 70% హౌసెస్ అండర్ పీఎం ఆవాస్ యోజన గివెన్ టు వుమెన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్‌లో ఆల్‌మోస్ట్ 70% హౌసెస్ అన్నీ కూడా వుమెన్ నేమ్‌తోనే ఉన్నాయి పీఎం ఆవాస్ యోజన కింద. ఇది యాక్చువల్‌గా ఒకప్పుడు ఇందిరాగాంధీ ఆవాస్ యోజన. ఐఏవై. దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇందిరాగాంధీ పేరు తీసేసి పీఎం ఆవాస్ యోజన చేశారు. అండ్ ఆబ్వియస్‌లీ వేరే చేంజెస్ కూడా చేశారు స్కీమ్‌లో. తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. 1 క్రోర్ వుమెన్ అసిస్టెడ్ బై 83 లాక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టు బికమ్ లాఖ్‌పతి దీదీస్. సో, లాఖ్‌పతి దీదీస్ అయ్యేదానికి 1 క్రోర్ వుమెన్ 83 లాక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనం డ్వాక్రా సంఘాలని పిలుస్తాం గదా! వాటి ద్వారా లబ్ధి పొందారని చెప్తున్నారు. తర్వాత యూత్ గురించి చూస్తే 1.4 క్రోర్ ట్రైన్డ్ అండర్ స్కిల్ ఇండియా మిషన్ ఎస్ఐఎం. సో, మనకి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఉంది దీనికోసం. తర్వాత డెడికేటెడ్‌గా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ ఒక మినిస్ట్రీ కూడా ఈ గవర్నమెంట్‌లో లాంచ్ చేయడం జరిగింది. సో, మనకి మార్కెట్‌లో ఉన్న డిమాండ్ ఒకటైతే మన ఎడ్యుకేషన్ కరిక్యులంలో మనం నేర్చుకునేది ఒకటి కాబట్టి, ఈ స్కిల్ మ్యాచ్ కోసం ఏం చేశారంటే స్కిల్ ఇండియా మిషన్‌ని లాంచ్ చేశారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో కూడా. ఎక్కడెక్కడ అవసరమైతదో అక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ యూజ్ చేసుకొని స్కిల్ ఇండియా మిషన్ ద్వారా యూత్‌ని స్కిల్ చేసి వాళ్ళకి కావాల్సిన మార్కెట్ ఓరియెంటెడ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి బెనిఫిట్ అంటే ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసేదానికి యూత్‌ని ఫోకస్ చేస్తారు. 1.4 యూత్ ట్రైన్డ్ అయ్యారని చెప్తున్నారు. ఫోస్టరింగ్ ఎంటర్‌ప్రెన్యూరల్ యాస్పిరేషన్స్ ఆఫ్ యూత్. 43 క్రోర్ లోన్స్ శాంక్షన్ అండర్ పీఎం ముద్రా యోజన. పీఎం ముద్రా యోజన కింద కూడా యూత్ ఎవరికైతే యాస్పిరేషన్ అంటే ఎంటర్‌ప్రెన్యూరల్‌గా ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి 43 క్రోర్ లోన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందండి. దాని తర్వాత మనకి స్ట్రాటజీ ఫర్ అమృత్ కాల్. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కమిట్మెంట్ టు నెట్ జీరో బై 2070. సో, ఇది మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్‌లో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఉంటది. ఇండియా కూడా మనకి ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ కింద బై 2070 కల్లా నెట్ జీరో వి విల్ అచీవ్ నెట్ జీరో అని చెప్పి కూడా మనకి కమిట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దానికోసం ఏంటంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ ఎవరైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా కూడా ఫండ్ చేస్తామని చెప్తున్నారు. ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది మనకి
ఉడాన్ స్కీమ్. ఉడాన్ స్కీమ్ ఏదైతే ఉందో, ఆ ఉడాన్ స్కీమ్ టైం నుంచి ఇది ఎక్కువ ఫేమస్ అయింది. ఉడాన్ స్కీమ్ అనేది ఏంటంటే అండర్ సర్వ్డ్ లేదంటే అసలు కంప్లీట్‌గా సర్వీస్ లేని ఏవైతే ఎయిర్ స్ట్రిప్స్ ఉంటాయో ఇండియాలో అవన్నీ కూడా డెవలప్ చేసి ఆహ్, కనెక్టివిటీ పెంచేదానికి. స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఈ ఉడాన్ స్కీమ్ అనే దాన్ని ఆహ్, ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. తర్వాత సెట్టింగ్ అప్ ఆఫ్ గోల్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విఫికేషన్ కెపాసిటీ. ఇది మనకి ఎనర్జీకి సంబంధించింది. ఫేజ్డ్ మ్యాండేటరీ బ్లెండింగ్ ఆఫ్ సీఎన్జీ, పీఎన్జీ అండ్ కంప్రెస్డ్ బయోగ్యాస్. సో ఇవన్నీ కూడా బ్లెండ్ చేసే ప్రాసెస్‌లు కూడా స్టార్ట్ చేశారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ప్రొక్యూర్‌మెంట్ ఆఫ్ బయోమాస్ అగ్రిగేషన్ మిషనరీ. సో ఇదొక మిషనరీ బయోమాస్ అగ్రిగేషన్ కోసం మిషనరీ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో బిజినెస్ వాళ్ళందరికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి కూడా రెడీ ఉంది గవర్నమెంట్. తర్వాత రూఫ్ టాప్ సోలారైజేషన్. సో ఈ రూఫ్ టాప్ సోలారైజేషన్ మనకి డ్యూరింగ్ అయోధ్య టెంపుల్ టైంలో రీసెంట్‌గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. రూఫ్ టాప్ సోలారైజేషన్ 1 crore హౌస్ హోల్డ్స్ టు అబ్టైన్ 300 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. 1,00,00,000 హౌస్ హోల్డ్స్ టు అబ్టైన్ 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్ త్రూ రూఫ్ టాప్ సోలారైజేషన్. సోలారైజేషన్ చేయడం వల్ల ఏంటంటే 300 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈచ్ హౌస్ హోల్డ్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు సేవ్ 15,000-18,000 యాన్యువల్లీ. సో దీన్ని మనం సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి యాన్యువల్‌గా కూడా 15,000 నుంచి 18,000 వరకు కూడా మనకి హౌస్ హోల్డ్స్ ఎక్స్‌పెన్సెస్ కూడా తగ్గుతాయని చెప్తున్నారు. దాని తర్వాత అడాప్షన్ ఆఫ్ ఈ బసెస్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్. సో ఆబ్వియస్‌లీ చాలా స్టేట్స్‌లో కూడా ఈ ఎలక్ట్రిక్ బసెస్ అనేటివి కూడా మనకి ఆహ్, ఆహ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. మనకి ఈవెన్ తెలంగాణలో చూసినా లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో చూసినా కూడా మనకి ఈ బసెస్ అనేటివి ఉన్నాయి. తర్వాత స్ట్రెంథెనింగ్ ఈ వెహికల్ ఎకోసిస్టమ్ బై సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆహ్, ఛార్జింగ్. సో మనకి ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సంబంధించి. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి మేజర్‌గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లిథియం అయాన్ బ్యాటరీస్ మీద వర్క్ చేస్తాయి. అలాగే వీటికి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్స్ డెవలప్ చేసేదానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్టర్‌నేటివ్స్ చూసుకుంటే న్యూ స్కీమ్ ఆఫ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ టు బి లాంచ్డ్ టు సపోర్ట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఆల్టర్‌నేటివ్స్. అదర్ మెజర్స్ వచ్చి మనకి 10 crore ఎల్‌పీజీ కనెక్షన్స్ రిలీజ్డ్ అండర్ పీఎం ఉజ్వల యోజన. సో ఇప్పటి వరకి హౌస్ హోల్డ్స్‌లో 10 crores వరకు ఎల్‌పీజీ కనెక్షన్స్ ఇచ్చామని చెప్తున్నారు. 36.9 ఎల్ఈడీ బల్బ్స్, 72 lakh ఎల్ఈడీ ట్యూబ్ లైట్స్, అలాగే 23.6 ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూటెడ్ అండర్ ఉజాల. సో ఈ స్కీమ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అండి. ఉజాల అనేది తర్వాత ఎల్‌పీజీ కనెక్షన్‌కి సంబంధించింది పీఎం ఉజ్వల యోజన. తర్వాత 1.3 crore ఎల్ఈడీ స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్. ఇది కూడా ఎస్ఎల్ఎన్‌పి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్స్ అనేవి కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద తీసుకుంటే సబ్‌స్టాంటివ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఫిజికల్ గావచ్చు, లేదా డిజిటల్ గావచ్చు, లేదంటే సోషల్ గావచ్చు. ఇక్కడ 3 హెడ్స్ ఇచ్చారు. ఈ 3 హెడ్స్‌లో గూడా అన్ని ఫార్మ్స్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసేదానికి ట్రై జేస్తున్నారు. అలాగే ఔట్‌లే ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 11.1 lakh crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అనేది కూడా మనకి యూపీఎస్సీలో ఆల్రెడీ ఒకసారి క్వెషన్ అడిగారు. ఐ థింక్ 2021 ఆర్ 22. ప్రమోట్ ఫార్మలైజేషన్ ఆఫ్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ప్రమోషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ వయా మెట్రో రైల్ అండ్ నమో భారత్. సో అర్బన్ మొబిలిటీ కోసం ఏం చేస్తారంటే మెట్రో రైల్స్ కనెక్టివిటీ పెంచడం గాని, లేదంటే నమో భారత్ రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. అది కూడా ఆహ్, అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే దాన్ని ప్రమోట్ చేస్తుంది. రైల్వేస్‌లో చూసుకుంటే 3 మేజర్ ఎకనామిక్ రైల్వే కారిడార్స్ ప్రోగ్రామ్స్ ఐడెంటిఫైడ్ అండర్ పీఎం గతిశక్తి టు బి ఇంప్లిమెంటెడ్ టు ఇంప్రూవ్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ కాస్ట్. సో పీఎం గతిశక్తి కింద ఏంటంటే ఒక 3 మేజర్ ఎకనామిక్ రైల్వే కారిడార్స్‌ని ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే వీటి వల్ల ఏందంటే మనకి లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సో లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ పెరగడం వల్ల ఏంటంటే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గుతది. కాస్ట్ రెడ్యూస్ అవ్వడం వల్ల ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ కన్స్యూమర్‌కెళ్ళేటప్పుడు అంటే హై ప్రైస్‌తో మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా వరకి ప్రైజెస్ అనేటివి రెడ్యూస్ అయితాయి. సో అది మెయిన్ ఇంటెన్షన్. సో మనకి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా మనకి రెగ్యులర్‌గా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంటది. అంటే ఏ కంట్రీస్ లాజిస్టిక్స్ ఎంత ఎఫిషియెంట్‌గా ఉన్నాయి. దానివల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ ఏముందని కూడా మనకి రెగ్యులర్‌గా ఈ ఎఫిషియన్సీ
కన్సిడర్ చేస్తారు. అలాగే రెడ్యూస్ కాస్ట్, దీనివల్ల ఏంటంటే కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ మనకి పిఎం గతి శక్తి కింద వీళ్ళు మేజర్గా ఫోకస్ చేసిన ఏరియాస్ ఎనర్జీ, మినరల్స్ అండ్ సిమెంట్ కారిడార్స్. సో ఇవి ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రైల్వే కారిడార్ ప్రోగ్రామ్స్ కింద డెవలప్ చేస్తారు. తర్వాత పోర్ట్ కనెక్టివిటీ, తర్వాత హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్. సో పోర్ట్ కనెక్టివిటీ అంటే మనకి సాగరమాల పరియోజన స్కీమ్ అయితే ఒకటి ఉంది, అది ఆల్రెడీ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కింద స్టార్ట్ చేశారు. తర్వాత హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్స్, ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువైతే ఉందో ఆ ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్స్ ను కూడా ఈ రైల్వేస్ ద్వారా ఇంప్రూవ్ చేస్తాము. తర్వాత 40,000 నార్మల్ రైల్ బోగీస్ టు బి కన్వర్టెడ్ టు వందే భారత్ స్టాండర్డ్స్. సో వందే భారత్ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉంది కదా, వందే భారత్ అనే దాన్ని ఇంకొక 40,000 నార్మల్ రైల్ బోగీస్ ను కూడా కన్వర్ట్ చేస్తారు. ఆల్రెడీ ఉన్న వందే భారత్ కాకుండా ఇంకొక 40,000 ఎక్స్ట్రా కూడా. సో ఫ్యూచర్ లో చాలా వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉంది. అంటే ట్రాన్స్పోర్టేషన్, ఏవియేషన్ సెక్టర్ లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ డబుల్ టు 149. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉడాన్ స్కీమ్ వల్ల, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది. 2017 లో లాంచ్ చేశారు ఇది. 570 న్యూ రూట్స్ ఆర్ క్యారింగ్ 1.3 crore ప్యాసింజర్స్. ఇవన్నీ జస్ట్ స్టాటిస్టిక్స్ అండి. ఇండియన్ క్యారియర్స్ హ్యావ్ ప్లేస్డ్ ఆర్డర్స్ ఫర్ అబోవ్ 1000 న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఇక్కడ డిమాండ్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇండియాలో ఉన్న క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ ఒక 1000 వరకు న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ అండ్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఎయిర్పోర్ట్స్ అండర్ ఉడాన్ స్కీమ్. ఉడాన్ స్కీమ్ కింద ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ అలాగే కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే మేజర్గా ఎఫ్డి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో డ్యూరింగ్ 14 నుంచి 23 వరకు $596 billion వచ్చిందని చెప్తున్నారు. ఇట్ వాజ్ ట్వైస్ ఆఫ్ ద ఇన్ఫ్లో ఆఫ్ డ్యూరింగ్ 2005 to 15. సో ఇది మనకి ఎర్లియర్ గవర్నమెంట్ తో పోలిస్తే ఆల్మోస్ట్ డబల్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ $600 billion వేసుకుంటే ఎర్లియర్ గవర్నమెంట్ లో మనకి ఆల్మోస్ట్ $300 billion వరకు మాత్రమే ఉండేది. అంటే నేను చెప్పింది కాదు, ఇది యాజ్ పర్ ఇంటర్మ్ బడ్జెట్ స్పీచ్. ప్రమోషన్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వయా బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ టు బి నెగోషియేటెడ్. చాలా వరకు వేరియస్ కంట్రీస్ తో బైలేటరల్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్, బీటీఐ అగ్రిమెంట్స్ కూడా చాలా వరకు కంట్రీస్ తో నెగోషియేట్ చేస్తున్నారు. దీని ప్రకారం కూడా మనకి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దాని తర్వాత ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కింద తీసుకుంటే హెల్త్ సెక్టర్ లో మనకి ఏంటంటే ఎంకరేజ్ సర్వికల్ క్యాన్సర్ అండి, సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. ఎస్పెషల్లీ మనకి 9 to 14 years పిల్లలు ఎవరైతే ఉంటారో 9 to 14 years పిల్లలకి ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా ఇవ్వాలని చెప్పి డెసిషన్ అయితే తీసుకున్నారు. దాని తర్వాత మనకి సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ టు బి ఎక్స్పీడియేటెడ్ ఫర్ ఇంప్రూవ్ న్యూట్రిషన్ డెలివరీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్. తర్వాత యూవిన్ ప్లాట్ఫామ్ ఫర్ ఇమ్యునైజేషన్ ఎఫర్ట్స్ ఇన్ మిషన్ ఇంద్రధనస్ గురించి టు బి రోల్డ్ అవుట్. హెల్త్ కవర్ అండర్ ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ అనేది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఇది కూడా ఎర్లియర్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ తో ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే అందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఆశా వర్కర్స్, మనకి విలేజ్ లెవెల్స్ లో ఆశా వర్కర్స్ వర్క్ చేస్తుంటారు, అంగన్వాడీ వర్కర్స్, తర్వాత హెల్పర్స్, వీళ్ళకు కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనే దాన్ని లాంచ్ చేయడం, అంటే వీళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఆల్రెడీ ఉన్న స్కీమ్ ని వీళ్ళకి ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. దాని తర్వాత మనకి హౌసింగ్ పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఈస్ క్లోజ్ టు అచీవింగ్ టార్గెట్ ఆఫ్ 3 crore హౌసెస్. ఆల్మోస్ట్ 3 crore హౌసెస్ గ్రామీణ్ విలేజ్ లెవెల్. అంటే జనరల్ గా ఏంటంటే ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే కాదండి, ఈ స్టేట్ గవర్నమెంట్స్ కాంట్రిబ్యూషన్ తో కూడా ఇది రన్ అయ్యే ప్రోగ్రామ్. సో సెంట్రల్ అండ్ స్టేట్స్ రెండు కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఆల్మోస్ట్ 3 crore హౌస్ హోల్డ్స్ వరకు ఇప్పటి వరకు అచీవింగ్ అవుతున్నాయని చెప్తున్నారు. అడిషనల్ 2 crore టార్గెట్ ఫర్ నెక్స్ట్ 5 years. మళ్ళీ 2014 నుంచి 24 నుంచి 29 వరకు, అంటే నెక్స్ట్ 5 years ఎలక్షన్ టర్మ్ వరకు కూడా మళ్ళీ ఒక 2 crores ఇంకా టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ 3 crores వరకు ఉంది, అడిషనల్ గా 2 crores ఇంకా ఎక్స్ట్రా ఆవాస్ యోజన కింద హౌసెస్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్ స్కీమ్ టు బి లాంచ్డ్. ఇక్కడ మనకి కొత్త స్కీమ్ దాన్ని లాంచ్ చేస్తారు. టు ప్రమోట్ మిడిల్ క్లాస్ టు బై బిల్ట్ దేర్ ఓన్ హౌసెస్. సో ఇక్కడ మనకి ఈ మిడిల్ క్లాస్ అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తారు అనేది మనకి దేర్ ఇస్ నో క్లియర్ డెఫినేషన్ ఫ్రమ్ బడ్జెట్. సో ఇది నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఆర్ మంత్స్ లో మనకి డిస్కషన్ లేక వస్తుంది, అప్పుడు మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్ స్కీమ్ ఏ విధంగా వీళ్ళు బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేస్తారు అనేది అప్పుడు చూద్దాం.
తర్వాత టూరిజం స్టేట్స్ టు బి ఎంకరేజ్ టు టేక్ అప్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్. సో మనకి ఆల్మోస్ట్ హిస్టారికల్ రెఫరెన్స్ ఉన్న టూరిస్ట్ సైట్స్ చాలా వరకు ఉన్నాయి. సో ఆ టూరిస్ట్ సైట్స్ అన్నిటిని డెవలప్ చేసుకునే దానికి వాటిని బ్రాండింగ్ కానీ లేదంటే గ్లోబల్ స్కేల్లో మార్కెటింగ్ చేసుకోవాలంటే కూడా ఈ టూరిజం సెక్టార్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేస్తుంది. అలాగే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది. Framework for rating of tourist centers based on quality of facilities and services, long-term interest-free loans to private states for finance such development and matching basis. So, ఇక్కడ లాంగ్-టర్మ్ ఇంట్రెస్ట్-ఫ్రీ లోన్స్. సో ఇంట్రెస్ట్ లేకుండా కూడా లోన్స్ ఇస్తారు. ఎందుకు? ఈ టూరిజం సెక్టార్స్ ఏవైతే పొటెన్షియల్ ఉంటుందో ఆ పొటెన్షియల్ ఏరియాస్ అన్ని కూడా డెవలప్ చేసేదానికి. అలాగే మనకి రీసెంట్‌గా G20 సమిట్ కూడా జరిగింది కదా! G20 మీటింగ్స్ 60 ప్లేసెస్ ప్రెజెంటెడ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా టు గ్లోబల్ ఆడియన్స్. సో గ్లోబల్ ఆడియన్స్‌కి ఆల్మోస్ట్ మనం 60 ప్లేసెస్‌లో వేరియస్ స్మాల్ స్కేల్ మీటింగ్స్ అన్నీ కూడా G20కి సంబంధించినవి మనం పార్టిసిపేట్ చేసాం. ఇండియా హోస్ట్ కంట్రీగా. సో ఇవన్నీ కూడా 60 ప్లేసెస్‌లో జరిగాయి. సో 60 ప్లేసెస్‌లో జరిగినప్పుడు ఆబ్వియస్‌లీ గ్లోబల్ ఆడియన్స్ ఇండియాలో ఉన్న వేరియస్ టూరిస్ట్ పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ అన్నిటికి కూడా ఒక క్లారిటీ ఉంటది వాళ్ళకి. ఎక్కడెక్కడ ఏ టూరిస్ట్ పొటెన్షియల్ ఉంది, ఏ టూరిస్ట్ సెంటర్స్ ఉన్నాయనేది. సో దాని ద్వారా ఏంటంటే టూరిజం కూడా ప్రమోట్ చేయాలి, టూరిజం కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అలాగే ప్రాజెక్ట్స్ ఫర్ పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమ్యూనిటీస్ విల్ బి టేకెన్ అప్ ఇన్ ఐలాండ్స్ ఇంక్లూడింగ్ లక్షద్వీప్. అలాగే గ్రేట్ మాలే ప్రాజెక్ట్ కూడా. సో రీసెంట్ గా మనకి మాల్దీవ్స్ కి టస్ల్ అయితే నడుస్తుంది. సో అక్కడ కూడా మనకి గ్రేట్ మాలే ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేస్తున్నారు. తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ లో చూసుకుంటే మనకి ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన హ్యాస్ బెనిఫిటెడ్ 38 lakh ఫార్మర్స్, జనరేటెడ్ 10 lakh ఎంప్లాయ్మెంట్. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ యోజన, ఇదేంటంటే 2.4 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ 60,000 ఇండివిజువల్స్ విత్ క్రెడిట్ లింకేజెస్. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్స్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, అలాగే ఇండివిజువల్స్ గా వర్క్ చేసే వాళ్ళకి కూడా క్రెడిట్ లింకేజ్ అంటే అప్పు డెవలప్ చేసేదానికి. గవర్నమెంట్ విల్ ప్రమోట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్. సో మనం పంట వేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేసి మార్కెట్లో అమ్మడానికి ఈ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ మొత్తానికి కూడా పోస్ట్ హార్వెస్ట్ అంటారు. ఈ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్ లో కూడా ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు కలిపి కూడా డెవలప్ చేయడం వల్ల ఏంటంటే ఫార్మర్స్ బెనిఫిట్ పొందుతారు. అప్లికేషన్ ఆఫ్ నానో డిఏపి డైఅమోనియం పాస్పోర్ట్ ఫెర్టిలైజర్ టు బి ఎక్స్పాండెడ్ ఇన్ ఆల్ ఆగ్రో క్లైమేటిక్ జోన్స్. అన్ని ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ లో కూడా దీన్ని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటారు. అయితే మనకి ఇండియా లార్జెస్ట్ బయర్ ఆఫ్ ది ఫెర్టిలైజర్ అండి. ఇక్కడ నానో డిఏపి గురించి చూసుకుంటే మనకి చైనా, బ్రెజిల్, యుఎస్ తర్వాత నెక్స్ట్ లార్జెస్ట్ బయర్ ఇండియానే. చైనా, బ్రెజిల్, యుఎస్ఏ, దాని తర్వాత ఇండియా. మనకి జనరల్ గా 4 types ఆఫ్ ఇంపోర్ట్ చేసుకుంటాము మనకి ఫెర్టిలైజర్స్ లో. ఒకటేమో యూరియా, తర్వాత డైఅమోనియం ఫాస్ఫేట్, ఇది డిఏపి. యూరియా ఒకటి, డిఏపి ఒకటి, మ్యూరిటేట్ పొటాషియం ఒకటి, ఎంఓపి అని పిలుస్తారు. దాని తర్వాత మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే. సో ఎన్పికే అనేది మనకి జనరల్ గా తెలిసిన ఒక కాంబినేషన్. ఇది ఒక్కటే కాదు, ఈ రిమైనింగ్ కూడా మనం చాలా వరకు వేరియస్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అలాగే మనకి ఇక్కడ అగ్రో క్లైమేటిక్ జోన్స్, అన్ని అగ్రో క్లైమేటిక్ జోన్స్ కి ఎక్స్పాండ్ చేస్తా ఉన్నారు కదా. ఇండియాలో మనకి ప్రస్తుతం 15 అగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయండి. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి, 15 అగ్రో క్లైమేటిక్ జోన్స్. తర్వాత మనకి ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ స్ట్రాటజీ టు బి ఫార్ములేటెడ్ టు అచీవ్ ఆత్మనిర్భరత ఫర్ ఆయిల్ సీడ్స్. ఆయిల్ సీడ్స్ గురించి ఏంటంటే ఒక స్ట్రాటజీ ఫార్ములేట్ చేయడం, అంటే రీసెర్చ్ ద్వారా కావచ్చు, లేదంటే అడాప్షన్ ఆఫ్ మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని, లేదంటే మార్కెట్ లింకేజెస్ ద్వారా కానీ, లేదంటే క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా దీని ద్వారా ఏంటంటే ఇండియాలోనే డెవలప్ చేసుకోవాలి. ఆయిల్ సీడ్స్ అనేది జనరల్ గా మనం మలేషియా, ఫిలిపైన్స్ ఇక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఈ ఇంపోర్ట్ అనేది కూడా చాలా వరకు ఇంపోర్ట్ బిల్ రెడ్యూస్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. సో ఆయిల్ సీడ్స్ అనేది ఇండియాలోనే మనం డెవలప్ చేసుకుందాం. ఆత్మనిర్భర్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియాలోనే డెవలప్ చేసుకున్నాం. దానికి కావాల్సిన కాంప్రహెన్సివ్ ప్లాన్ కూడా డెవలప్ చేస్తున్నాం అని చెప్పారు ఆయిల్ సీడ్స్ కోసం ఎస్పెషల్లీ. అలాగే కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ టు బి ఫార్ములేటెడ్. డైరీకి సంబంధించి మనకి డైరీకి సంబంధించిన ఒక డెవలప్మెంట్, దానికి కూడా ఒక ఫార్ములేషన్ అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత మనకి 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ అని కూడా చెప్పారండి. 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఇది కొత్తదండి.
ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ అనేది ఇది కొత్త స్కీమ్. సో ఇది బేసిక్గా ఇంటర్మ్ బడ్జెట్ గురించి డీటెయిల్స్ అండి. అయితే అలాగే మనకి ప్రస్తుతం వరల్డ్ ఎకానమిక్ సినారియో చూసుకుంటే కూడా వరల్డ్ ఈజ్ ప్రస్తుతానికి గ్లోబల్ సిచ్యువేషన్ ఈస్ బికమ్ మోర్ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి డ్యూ టు వార్స్, మనకి ఆన్గోయింగ్ వార్స్, రష్యా ఉక్రెయిన్ వార్స్ జరగచ్చు, లేదంటే రీసెంట్గా ఇజ్రాయెల్ హమాస్ వార్ ఈ దీనివల్ల ఏంటంటే డిస్రప్షన్ ఆఫ్ గ్లోబల్ సప్లై చైన్స్. ఈ గ్లోబల్ సప్లై చైన్స్ ఈవెన్ తో డిస్రప్ట్ అయినా కూడా ఇండియా ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ గ్లోబల్ సిచ్యువేషన్ అని చెప్పి కూడా చెప్తున్నారు వీళ్ళు. సో మనకి ఇండియా సక్సెస్ఫుల్ గా మనకి ఈ గ్లోబల్ ఛాలెంజెస్ అన్నిటిని కూడా మెయింటైన్ చేయగలుగుతుంది, మేనేజ్ చేయగలుగుతుంది. ఇన్ ఫ్యూయల్ అండ్ ఫెర్టిలైజర్ ప్రైజెస్ కూడా మనకి రీసెంట్ గా ఫ్యూయల్ ఫెర్టిలైజర్ ప్రైజెస్ కూడా చెప్తున్నారు. ఇండియా సక్సెస్ఫుల్లీ నావిగేటెడ్ కాంప్లెక్స్ గ్లోబల్ అఫైర్స్. మనకి COVID-19 తర్వాత మేజర్ ఇష్యూస్ అంటే ఇప్పుడు 2 ఆన్‌గోయింగ్ కాన్‌ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. ఇవి 2 మేజర్ కాన్‌ఫ్లిక్ట్స్ అండి. ఇవి కాకుండా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వేరియస్ స్కేల్స్‌లో మనకి ఈ ఇష్యూస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. అలాగే మనకి రీసెంట్‌గా G20 సమ్మిట్ కూడా ఇండియాలోనే మనం కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మనం విశ్వగురు అనే ఒక టైటిల్ దాన్ని దానికోసం మనం ట్రై చేస్తున్నామని కూడా చెప్పొచ్చు. దాని తర్వాత ఇక ఇది మేజర్‌గా బడ్జెట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండి. సో, దీంట్లో ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏమైనా గూడా ఈ స్కీమ్స్ అన్నిటికి సంబంధించినయి సెపరేట్ స్కీమ్స్ వీడియోస్ కూడా ఒక సెపరేట్ వీడియోలో చేద్దాం. కమింగ్ డేస్‌లో. థాంక్ యూ ఫర్ వాచింగ్ క్లాస్ అండి. థాంక్ యూ.